హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు అయితే నేను మా అత్తగారింటికి వెళ్తున్నానండి. సండే కదా, ఈవినింగ్ బ్లాగ్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఈ వెళ్ళే దారిలో అయితే చాలా బాగుంది, వ్యూ అయితే బాగుంటుందని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి, వెళ్ళేటప్పుడు ఈ ఆవులు అవన్నీ వెళ్తున్నాయి రోడ్ల మీద. ఈవినింగ్ కదా, వెళ్తూ ఉంటాయి అన్ని ఇంటికి. చూసారా, చిన్న చిన్న పూరి గుడుసులు ఇప్పటికి కూడా ఉన్నాయండి. ఇవైతే టెంకాయ చెట్లు ఎంత బాగుంటుందో అండి. ఈ రూట్ అయితే పచ్చని పొలాలు ఉన్నాయి కదా. ఇటు సైడ్ చూడండి, ఇదైతే కొంచెం కోతకు వచ్చేసింది. దానికి దీనికి తేడా చూసారు కదా ఎలా ఉన్నాయో. జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అవి కృష్ణపట్నం పోర్ట్కి వెళ్తాం కదా, అక్కడ ఉండే పొగ్గొట్టాలండి అవి. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. కానీ బాగా దుమ్ము ఎక్కువ వస్తుందండి ఇటు సైడ్, ఇవి ఉండడం వల్ల. ఇక్కడ దారి చూసారా, వెళ్ళే దారి కదా ఇది. ఎంత మేకలు అవన్నీ వెళ్తున్నాయి కదా, సాయంత్రానికి వాటికి కూడా చేరుతున్నాయండి అవి. ఈ రోడ్లో ట్రాక్టర్లు అనేవి ఎక్కువ తిరుగుతుంటాయి కాబట్టి రోడ్ అంతా బాగుండదండి. వర్షాకాలంలో అయితే అసలు పోలేము ఈ రోడ్లో. చూడండి, గుంటలు గుంటలుగా ఉన్నాయి. ఇదైతే కాకపల్లికి వెళ్ళే రోడ్ అండి. ఇక్కడ ఫోటో షూట్స్ అవన్నీ బాగా చేసుకుంటుంటారు. చూడండి, 2 చెట్లు గుబురుగా ఉన్నాయి కదా. ఫోటో షూట్స్ అనేవి బాగా జరుగుతుంటాయండి ఇక్కడ. ఇటు వెళ్తే ఇంకా మా అత్తగారు ఊరండి. చూడండి, పక్షులు ఎంత బాగా ఎగురుతున్నాయో. ఇది చూపిస్తున్నాను కదా, ఇవే మా పొలాలండి. పండిపోయినాయి, ఇంకా 1 వీక్ కోస్తారు. చూడండి, ఈ టెంకాయ చెట్లు అనేవి బాగున్నాయి కదా వీటి మధ్యలో. అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను అన్ని. చూడండి, ఈ సన్సెట్ అనేది ఎంత బాగుందో కదా ఈవినింగ్ టైంలో ఇలా పొలాల మధ్యలో. నా వాయిస్ అనేది కొంచెం కొత్త కదండి. చూడండి, సిలిండర్ అయితే తీసుకొచ్చేసాము. మా వారు అయితే ఫిట్ చేస్తున్నారు. మా అత్తగారు అయితే లేరు, తలుపు ఇలా తాళం కూడా వేయకుండా ఇలా గేట్ వేసి వెళ్ళిపోయారు. నేనైతే తీసుకొని ఇంట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ దొంగలు వచ్చినా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. వీళ్ళకి అసలు భయమే ఉండదు, తాళాలు కూడా వేయకుండా వెళ్తారు, పక్కింట్లో మీటింగ్ పెడతారు. మా అత్తగారితో మాట్లాడుతూ ఉన్నాను నేను. ఉగాది ఉంది కదా, ఇంకా ఈ మంత్లో ఉగాది ఎలా చేస్తున్నావు ఏంది అని అడుగుతున్నారు. నేను చెప్తా ఉన్నాను, చూద్దాంలే టైం ఉంది కదా ఇంకా అని. తర్వాత ఇక్కడ ఇంకోటి జరిగింది. నేనైతే తీసుకొచ్చాను ఇవి ఉడకబెట్టడానికి. నేనైతే గెనిసేట్లు తీసుకొచ్చానండి. అవి అయితే 4 విజిల్ కుక్కర్లో ఉడకబెట్టాను, మెత్తగా అయిపోయినాయి. ఇక్కడ మొత్తం ఉడకబెట్టింది, చాలా బాగున్నాయండి టేస్ట్. ప్లీజ్